అమీన్పూర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ వితరణతో ముదిరాజు మహిళా భవనం నిర్మించడం ముదావాహామని పట్టంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ తన తండ్రి నందారం మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజు మహిళా భవనాన్ని స్థానిక నాయకులతో కలిసి పట్టంచెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముదిరాజులకు సముచిత ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. తన తండ్రి జ్ఞాపకార్థం భవనాన్ని నిర్మించిన నందారం నరసింహగౌడ్ ను ఆయన అభినందించారు. అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ మాట్లాడుతూ తన వార్డులో ముదిరాజు మహిళల ఆకాంక్ష మేరకే మహిళా భవనం నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందన్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు అన్ని సంఘాల వారికి ఇవ్వడం జరిగింది. 900 గజాల చొప్పున లేఅవుట్ చేసి ఈ బీరం కూడా ఒకటే కమ్యూనిటీ కాకుండా ఈ బీరం కూడా సంబంధించిన ప్రాంతవాసుల కోసం 1000 గజాల చొప్పున ఇచ్చి ఒక మినీ పరిసరాలు కట్టడానికి ప్లాన్ చేస్తానని మీ అందరికీ మాటిస్తాను. తప్పకుండా అది నేను పర్సనల్ గురించి పర్సనల్ చేస్తాను. మీ అందరికి మాటిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి అన్న గారికి, ఇందేశం జ్ఞానేశ్వర్, ముట్టమి సాయి, రమేష్ గౌడ్ అన్న గారికి, సుధా నరసింహ, ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా బీరంగూడ ప్రాంతంలో ముదిరాజ్ భవనము నిర్మాణ కార్యక్రమ సభకు అధ్యక్షుడు ఇంద్రేశం ప్రకాష్ గారు, అలాగే నిర్మాణదాత మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే అమీన్పూర్ మండల్ ఎక్స్ ఎంపీపీ దేవానంద్ గారికి. ఇటువంటి కార్యక్రమము ప్రభుత్వం ఒక పరంగా చేస్తే మన పరంగా గిట్ట ఇటువంటి సాయ సహకారాలు అందించినట్టయితే తప్పకుండా మనం సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం. మనం ఏదో చేస్తామో ఏదో ఆశిస్తున్నామని కాదు, మన బాధ్యత. ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి మున్సిపల్ సర్వీస్ చేసింది ఫ్యామిలీ, వాళ్ళు అడగడము మీరు కట్టేయడము చాలా సంతోషకరం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనేవి మునుముందు ఎన్నో చేయాలి. ఈ ప్రాంత అభివృద్దిలో మహిళలను భాగస్తులు చేయాలి, ప్రతి కమ్యూనిటీని భాగస్తులు చేయాలి, చేసి అభివృద్దిలో అందరినీ ముందుకు తీసుకుపోవాలి ఈ ప్రాంతాన్ని, అమీన్పూర్ మున్సిపాలిటీని. దాంతో పాటు ఇద్దరు మా దేవానంద్ గారు కోరినట్టు ఫర్నిచర్ అంటా ఉన్నాడు. కొటేషన్ తీసుకురండి, రేపు కొటేషన్ తీసుకొస్తే రేపే ఇప్పిస్తాను. ఏమేమి కావాలో చెప్తే మన నర్సుగా చెప్తే ఆయనే ఇప్పిస్తాడు. కొటేషన్ తీసుకురండి, తప్పకుండా ఇప్పిస్తామని మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు వేదికపై ఆశలైన వారికి, ఈ సభలో ఆశలైన మహిళా సోదరులకు, పత్రికా సోదరులకు, వివిధ కాలనీలకి వచ్చిన సోదరులకు అందరికీ పేరు పేరున నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. అధ్యక్ష, గతంలో ఇంతకుముందు మిత్రుడు మీరే చెప్పినట్టు గ్రామం చిన్నగా ఉన్నప్పుడు ఆకిళ్లలో కూర్చొని మీటింగ్ పెట్టుకునే పరిస్థితులు ఉండే. గత 5-6 ఏళ్ల కింద ఇక్కడ నేను విచ్చేసిన సమయంలో ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేక చెట్ల కింద కూర్చొని అక్కడిక్కడ కూర్చుంటే ఆడపిల్లలు చెట్ల కింద కూర్చోవడం బాగోదని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. దాదాపు ఒక 3-4 ఇయర్స్ అన్ని కూడా కొద్ది కొద్దిగా దీన్ని కంప్లీట్ చేస్తూ ఈ రోజు
దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు మున్ముందు కూడా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మహిళలకు ఏ చేదోడు వాదోడుగా ఉండడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా మున్ముందు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి మేము మీ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రత్యేకంగా ఒక చిన్న కోరిక కోరడం ఉంటుంది. ఈ మీటింగ్ సందర్భంగా విషయం ఏంటంటే గుట్ట మీద కూడా అన్ని సంఘాలకు ఒక 1000 గజాల స్థలము మీరు ఇస్తామని ప్రామిస్ చేసినారు. కాబట్టి మా బీరంగూడ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్నది కాబట్టి మా ప్రాంత మనుషులకు కూడా మా ఏరియా బీరంగూడ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక భవన సదుపాయం కేటాయిస్తే అన్నిగా మేము వాళ్ళు ఎప్పుడు చిరస్థాయిగా మర్చిపోకుండా ఉంటామని తెలియజేస్తా ఉన్నామన్నా. థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరిస్తారని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ తప్పకుండా మాకు శివాలయ ప్రాంగణంలో కూడా మా గ్రామానికి మా మొదలైన సంఘాలకు కూడా అందరూ కూడా ఇచ్చే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇటువంటి కార్యక్రమము ప్రభుత్వం ఒక పరంగా చేస్తే మన పరంగా గిట్ట ఇటువంటి సహాయ సహకారాలు అందించినట్టయితే తప్పకుండా మనము సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం. మనం ఏదో చేస్తామో ఏదో ఆశిస్తున్నామని కాదు, మన బాధ్యత. ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి మున్సిపల్ సర్వీస్ చేసింది మీ ఫ్యామిలీ. వాళ్ళు అడగడము మీరు కట్టేయడము చాలా సంతోషకరం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేవి మునుముందు ఎన్నో చేయాలి. ఈ ప్రాంత అభివృద్ధిలో మహిళలను భాగస్తులు చేయాలి, ప్రతి కమ్యూనిటీని భాగస్తులు చేయాలి, చేసి అభివృద్ధిలో అందరినీ ముందుకు తీసుకుపోవాలి ఈ ప్రాంతాన్ని, అమీర్పూర్ మున్సిపాలిటీని. దాంతో పాటు ఇద్దరు మా దేవానంద్ గారు కోరినట్టు ఫర్నిచర్ అంటా ఉన్నాడు. కొటేషన్ తీసుకురండి, రేపు కొటేషన్ తీసుకొస్తే ఎల్లుంటే ఇప్పిస్తాను. ఏమేమి కావాలో చెప్తే మన నరసింహ చెప్తే ఆయన ఇప్పిస్తాడు. కొటేషన్ తీసుకురండి, తప్పకుండా ఇప్పిస్తామని మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు వేదికపై ఆశలైన వారికి, ఈ సభలో ఆశలైన మహిళా సోదరులకు, పత్రికా సోదరులకు, వివిధ కాలనీలకు వచ్చిన సోదరులకు అందరికీ పేరు పేరున నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.